నమస్తే ఫ్రెండ్స్, చూస్తున్నారా పిల్లల్ని? వీళ్ళందరూ ఇప్పుడు చక్రాసనం, ఆసనాలు అండ్ జిమ్నాస్టిక్స్ చేయబోతున్నారు. చూడండి, బేసిక్గా ఫస్ట్ మూమెంటు ఎలా స్ట్రాంగ్ అవుతారో అవి పెడుతున్నాను. చూడండి, నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీరు ఇచ్చే ఎంకరేజే మాకు బూస్ట్ లాగా. అందరు లైక్ చేయండి. చూస్తున్నారా, ప్రతి ఒక్క స్టూడెంట్స్ స్ట్రాంగ్గా జిమ్నాస్టిక్ చేయబోతున్నారు. జిమ్నాస్టిక్ చేసే ముందుగా బేసిక్గా ఏం చేస్తారు, బేసిక్స్ ఎలా చేయాలి అనే దానికోసంగా ఫస్ట్ మనం మామూలుగా అండ్ చక్రాసనం అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు. చక్రాసనం అనేది వేస్తారు కదా, చక్రాసనం వేస్తే ఫ్లెక్సిబిలిటీ, బాడీ బెండింగ్ అవుతుంది. బాడీ బెండింగ్ అయ్యి అండ్ నడుము అనేది బాగా బెండింగ్ అవుతుంది. బెండ్ అయిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. అంటే ఏంటంటే ప్రతి ఒక్క బాబు పాప కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఫస్ట్ బాడీని బిల్డ్ చేసుకోవాలి. బాడీ బెండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా కావాలంటే అలాగా మెల్ట్ అయ్యి అండ్ బెండ్ అవుతారు. బాడీ బాగా కరెక్ట్గా వస్తుంది, బెండ్ చేస్తారు. చూడండి, ఇది చక్రాసనం అంటారు. చక్రాసనం చేసినాక అబ్బాయి పుల్అప్స్ చేస్తున్నాడు. ఓకేనా, చూడండి ఎలా చేస్తున్నాడు, ఎంత స్ట్రాంగ్గా హ్యాండ్ స్ట్రాంగ్ పడతాయి అండ్ బాడీ బెండింగ్ వస్తుంది. చూడండి ఎలా చేస్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో అబ్బాయి చూడండి, నెక్స్ట్ ఇంకో బాబు చేస్తున్నాడు. చూడండి, ఇలా చేసిన దానివల్ల వాళ్ళు వాళ్ళకి కానీ భయం అనేది పోతే, ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్గా తయారవుతారు. హ్యాండ్స్ కానీ ఎంత స్పీడ్గా చేస్తుంది చూడండి. హ్యాండ్స్ కానీ ఇవన్నీ చేయంగా వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు. ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్గా తయారవడానికి కోసం అకాడమీలో నేర్పిస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.